హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ పై ఈడీ ఛార్జ్ షీట్ పై కాంగ్రెస్ బగ్గుమంది. దేశవ్యాప్తంగా ఈడీ కార్యాలయాల్ని కాంగ్రెస్ కార్యకర్తలు ముట్టడించారు. బీజేపీ నేతలపై ఈడీ ఒక్క కేసు కూడా ఎందుకు పెట్టలేదని కాంగ్రెస్ ప్రశ్నించింది. కాంగ్రెస్ ధర్నాలు సిగ్గుమాలిన చర్య అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ గాంధీపై ఈడీ ఛార్జ్ షీట్ను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయం దగ్గర భారీ ధర్నా చేపట్టారు. ఈడీ కార్యాలయం ముట్టడికి బయలుదేరిన కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సోనియా రాహుల్ని టార్గెట్ చేసేందుకు ఈడీ కేసులు పెట్టిందని కాంగ్రెస్ ఆరోపించింది. విద్వేషపూరితంగా వారిద్దరి ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర జరిగిందన్నారు. ఎలాంటి లావాదేవీలు లేని చోట మనీ లాండరింగ్ ఎక్కడుందని ప్రశ్నించారు. ప్రత్యర్థుల గొంతు నొక్కడానికి బీజేపీ కేంద్రం ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. హైదరాబాద్లో కూడా ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ నేతలు ధర్నా చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసోంలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పీసీసీ చీఫ్ భూపేన్ బోరా నేతృత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ర్యాలీ తీశారు. ఈడీ కార్యాలయం ముట్టడికి బయలుదేరిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. కోల్కతాలో ఈడీ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. గేట్లు ఎక్కడానికి కొందరు కార్యకర్తలు ప్రయత్నించడంతో పోలీసులు వాళ్లను చెదరగొట్టారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని బీజేపీ టార్గెట్ చేసిందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ధర్నాలు సిగ్గుమాలిన చర్య అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. దేశాన్ని లూటీ చేయడం తప్ప కాంగ్రెస్ ఏమీ చేయలేదన్నారు. సోనియా రాహుల్ చట్టానికి అతీతులా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ధర్నాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునే విధంగా ధర్నాలు చేయడం ఏదైతున్నదో భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ పూర్తిగా ఖండిస్తుంది. మీ తాటాకు చప్పుళ్లకు, మీ నిరసన ప్రదర్శనలకు, మీ దిష్టిబొమ్మ దహనాలకు రాజ్యాంగబద్ధ సంస్థలు భయపడవనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఈ రకమైనటువంటి ధర్నాలతో సుప్రీంకోర్టు భయపడదు. ఈ రకమైనటువంటి నిరసన కార్యక్రమాలతో ఈడీ భయపడదు. మీ అవినీతి చర్యలు ఖచ్చితంగా న్యాయస్థానం ఆదేశాల మేరకు న్యాయస్థానాల పరిధిలో సమగ్రంగా దర్యాప్తు జరగాలి. మోదీ, అమిత్ షా అక్రమంగా పెట్టిన కేసులకు భయపడే ప్రసక్తే లేదని న్యాయ పోరాటం చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.